ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రపంచమంతా షాక్, ఘోర విషాదం, 70 మంది కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇస్లామిక్ దేశమైనటువంటి సిరియాలో తిరుగుబాటుదారుల ఆక్రమణతో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వీడిన విషయం తెలిసిందే. అనంతరం అబూ మొహమ్మద్ అల్ జౌలాని తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే 2 నెలల శాంతి తర్వాత సిరియాలో మళ్లీ హింస మొదలైపోయింది. సిరియా పశ్చిమ తీర ప్రాంతం లటాకియా ప్రావిన్స్లో శుక్రవారం సిరియన్ భద్రతా దళాలు, మాజీ ప్రెసిడెంట్ అసద్ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 70 మంది మరణించారు. 70 మంది మరణించగా ఇంకా అనేక మంది తీవ్రంగా గాయపడినట్టు పలు కథనాలు వెల్లడించాయి. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈ విషయాన్ని అయితే కనుక ధృవీకరించింది. లటాకియా ప్రావిన్స్లోని జబ్లే పట్టణంలో హింస చెలరేగగా అసద్ మద్దతుదారులను తరిమి కొట్టడానికి భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. మృతుల్లో 35 మంది భద్రతా సిబ్బంది, 32 మంది అసద్ విధేయులు, 3 పౌరులు ఉన్నారు. అసద్ మాజీ కమాండర్ సుహీల్ అల్ అసద్తో సంబంధం ఉన్న ముష్కరులు సెక్యూరిటీ చెక్పోస్టుపై దాడి చేయడంతో ఘర్షణలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. లటాకియా, టార్టస్లో వేలాది మంది నిరసనకారులు మరోసారి వీధిలోకి వచ్చి కొత్త ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. వారు ప్రభుత్వ దళాలను వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తున్నట్లయితే సమాచారం. అసద్ పదవి నుంచి తొలగించబడిన తర్వాత అత్యంత హింసాత్మక ఘటన ఇదే కావడం గమనార్హం. ఈ ఘటనలో 70 మంది అయితే గనుక మరణించారు. అనేక మందికి తీవ్రంగా గాయపడ్డారని చెప్తున్నారు.